తిరుప్పావేలో 5వ పాసురము. నిన్న వరుణుడిని ప్రార్థించారు కదా. ఈరోజు ఆ గోపికలతో ఒక ఆమె ఇలా అంటోందిట, మనం ఎన్నో పాపాలు చేశాం కదా, ఈ పాపాలన్నీ మనం చేయబోయే మంచి పనికి అడ్డు తగులుతాయేమో అని అందిట. అప్పుడు ఆండాళమ్మ ఇలా చెబుతోంది, మనం పూర్వం చేసిన పాపములు, ఇంకా ముందు చేయబోయే పాపములు, ఇవన్నీ కూడా మనం ఆ శ్రీమన్నారాయణమూర్తి కళ్యాణ గుణములను మనసులో ధ్యానించినంత మాత్రముననే అగ్నిలో పడిన దూది వలె భస్మమైపోతాయి. ఆయన మంచి పేరు గల ఉత్తర మధురలో పుట్టినవాడు, ఆశ్చర్యకరమైన గుణములు చేష్టలు కలిగినవాడు, పరిశుద్ధమైన యమునా నది ఒడ్డున విహరిస్తూ ఉండేవాడు, గోపాలకులమునకు మణిమయ దీపము వంటివాడు, యశోదాదేవి గర్భానికి గొప్పతనాన్ని కలుగజేసిన దామోదరుడనే పేరు కలిగిన సర్వేశ్వరుని వద్దకు మనము శుచిగా వచ్చి మంచి సువాసన కలిగిన పుష్పములతో పూజ చేసి వాక్కుతో వాని నామ సంకీర్తనం చెయ్యాలి. అలా చేస్తే మన పాపములన్నీ నశించిపోతాయని ఈ 5వ పాసురంలో చెబుతోంది ఆండాళమ్మ తన తోటి వారితో.